ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కానుక చేతుము మా జీవితము, అనవరతము నీకు అర్పణగా. కానుక చేతుము మా జీవితము, నదులు గిరులు పాడియు పంటలు, మైదానములు నీ దానములే. నదులు గిరులు పాడియు పంటలు, మైదానములు నీ దానములే. వందనమూలివే గైకొను దేవా, వందనమూలివే గైకొను దేవా. కానుక చేతుము మా జీవితము, రక్షణ పాత్ర దివికే తరలగా. భిక్షను సగితివి మా భాగ్యముగా, రక్షణ పాత్ర దివికే తరలగా. భిక్షను సగితివి మా భాగ్యముగా. ప్రతిగా నీకిలా ఏమి చెల్లింతుము, ప్రతిగా నీకిలా ఏమి చెల్లింతుము. కానుక చేతుము మా జీవితము, పూర్ణ సమర్పణ సజీవ యాగమై. అర్పణ చేతుము నిర్మల ప్రభువా, పూర్ణ సమర్పణ సజీవ యాగమై. అర్పణ చేతుము నిర్మల ప్రభువా, తనువే నీకిది అంకితమౌగా. తనువే నీకిది అంకితమౌగా. కానుక చేతుము మా జీవితము. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు కలుగునుగాక. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారా? సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? దైవ వాక్యాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనాన్ని కలిసి చదువుకుందాం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఈ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. మంచిదండి. ప్రియులారా, ఈ నూతన సంవత్సరము, నూతన మాసములో ఒక సిరీస్ మనం ధ్యానం చేస్తున్నా, నూతనత్వము కొరకు మాట్లాడుతున్నా. కాబట్టి ఈవేళ చదివినటువంటి పరిశుద్ధ వాక్య భాగములో మన అంశము నూతన సాక్ష్యం. నూతన సాక్ష్యము అని ఎందుకు మనం దీన్ని టైటిల్ మనం ఏర్పాటు చేసుకున్నాం.
ఎందుకంటే మన జీవితంలో మన సాక్ష్యం కొంతమందికి ఎప్పుడూ కూడా ఒకే రకమైన సాక్ష్యం. నేను క్రైస్తవుడినండి, నేను రక్షించబడ్డానండి, నేను గుడికి వెళ్తానండి, నేను దేవుడికి అది ఇస్తానండి, ఇది ఇస్తానండి, అక్కడికి వెళ్తానండి, ఇక్కడికి వెళ్తానండి. ఎప్పుడు అడిగిన ఇదే సాక్ష్యం. మంచిదండి, దేవుడికి వందనాలు, దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. దేవుని వాక్యం అంటుంది, సంవత్సరములు జరుగుచుంటుండగా నూతన పరచుచూ ఉన్నాడు. మరి ఎప్పుడు ఈ 3-4 మాటలైనా మన సాక్ష్యములో ఏదైనా నూతనత్వం ఉన్నదా, క్రొత్తదనము ఉన్నదా, దేవునికి మహిమకరమైనటువంటిది ఉన్నదా అని మనం ఒక్కసారి ఉదయకాలం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎన్నిసార్లు అడిగిన బైబిల్ అండి, ఒకసారి చదివానండి, 2 సార్లు చదివేశానండి, అంతేనా? ఎవరైనా అడిగితే ప్రార్థన చేస్తానండి, అడగకపోతే ప్రార్థన చేయవా? పాటలు కూడా పాడతానండి, మంచిది, ఇవన్నీ కూడా మంచి ప్రోగ్రెస్సే. కానీ మన జీవిత విధానములో క్రీస్తు కొరకు సాక్ష్యములో నూతనత్వం ఉన్నదా? మనం చేసేవి ఓ ప్రక్కన చేస్తూ ఉంటాం, మన సాక్ష్యంగానే చెబుతూ ఉంటాం. ఏమైనా మార్పు ఉందా? ఇది మనుషులకు మనం జవాబు చెప్పక్కర్లే. నేనైనా మరి ఎవరైనా ప్రభువునకు మనం జవాబు చెప్పాలి. ఆయనకు మాత్రమే జవాబుదారులు. ప్రియులారా, ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో అటు తమిళనాడు మరి వెళ్ళవలసిన పరిస్థితి. ఒక బంధువురాలను దర్శించినప్పుడు 95 సంవత్సరాలు. ఆవిడ ఇంకా కూడా దైవ గ్రంథాన్ని ఆవిడ చక్కగా స్పెక్టికల్స్ లేకుండా, కళ్ళజోడు లేకుండా చాలా చక్కగా చదువుతుందండి. ఆవిడ అంటుంది, అమ్మ ఎన్నిసార్లు బైబిల్ చదివంటే, బాబు 115 సార్లు చదివాను, ఇప్పుడు ఇర్మియా గ్రంథం దగ్గర ఉన్నాను, అది కూడా కంప్లీట్ అయితే 116 పర్యాయాలు నేను చదివాను. ప్రైజ్ ది లార్డ్. 95 సంవత్సరాలు వృద్ధురాలి యొక్క నూతన సాక్ష్యం ఏంటి అని ఆలోచన చేస్తే 116సారి నేను కంప్లీట్ చేయబోతున్నాను. దేవునికి వందనాలు. మరి మన సాక్ష్యం ఏ విధంగా ఉంది? ఆదికాండం ప్రారంభించానండి, ఎన్ని సంవత్సరాలైనది? కీర్తనల గ్రంథం చదువుతున్నానండి, ఎన్ని సంవత్సరాలైనది? కాబట్టి సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి, పేజీలు తిరగబడిపోతూ ఉన్నాయి. కానీ ఎక్కడ ఉన్నామో అంటే ఆ గ్రంథంలోనే ఉంటూ ఉన్నాం తప్ప, అదే సాక్ష్యంలో ఉంటున్నాం తప్ప, మన జీవితానికి క్రొత్తదనం, మన సాక్ష్యానికి క్రొత్తదనం ఉన్నదేమో ఈ ఉదయకాలం ఒక్కసారి పరిశీలన మనం చేసుకుందాం. ఏవేవో కొత్తవి ప్రారంభిస్తాం మన జీవితంలో, ఇవన్నీ నూతనత్వం అనుకుంటున్నామేమో, ఇవన్నీ క్రొత్తదనం అండి ప్రభు కొరకు అనుకుంటున్నామేమో. చేయకూడనివి ఇవి చేయవలసినవని ఎన్ని చేస్తున్నామో, చేయవలసినవి చేయకుండా ఎన్ని మనం మానేస్తున్నామో ఆలోచన చేద్దాం ప్రియులారా. ప్రభువునకు కావలసినది ఒక సాక్ష్యమైతే నూతన సాక్ష్యం. ఈ సమరయ స్త్రీ జీవితము అందరూ ఎరిగినటువంటిది, చదువుకున్నటువంటిది. కానీ ఈ దినాన అంటూ ఉన్నది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాదా? తన యొక్క జీవితంలో ఇదే నూతన సాక్ష్యము, నూతన అధ్యాయము. ఎప్పుడూ కూడా తన జీవితంలో ప్రభువు కొరకు ఈ మాటలు చెప్పి ఎరగదు. కానీ ప్రభువుని చూచిన తర్వాత, ప్రభు మాటలు విన్న తర్వాత, ప్రభువుతో సంభాషణ చేసిన తర్వాత తన హృదయంలో మార్పు కలిగి ఒక క్రొత్త సాక్ష్యాన్ని ఇస్తుంది, నూతన సాక్ష్యాన్ని ఇస్తున్నది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు క్రీస్తు కాడా అనే సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఒక దైవజనుల కొరకు కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. గొప్ప సువార్థకుడు, మెథడిస్ట్ సంఘ నాయకుడు, వ్యవస్థాపకుడైనటువంటి జాన్ వెస్లీ గారిని ఒకరోజు ఒక స్త్రీ ప్రశ్న వేసిందట.
రేపు మధ్యాహ్నం 12 గంటలకి నువ్వు చనిపోతావని ఒకవేళ నీకు తెలిస్తే నువ్వేం చేయబోతున్నావు? ఆయన చాలా నిబ్బరంగా ఆయన అంటున్నాడు, నేను ఏ పనులు చేయాలో ముందుగా నేను నిర్ణయించుకుంటాను. ఈరోజు సాయంకాలం నేను గ్లూసెస్టర్ అనే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తాను. రేపు ఉదయం 5 గంటలకు వాక్య పరిచర్య చేస్తాను. రేపు మధ్యాహ్నం చాంక్వరీస్లు ప్రసంగిస్తాను. అలాగనే రేపు సాయంకాలం మా కమిటీ మీటింగ్ ఉంది, అది చూసుకుంటాను. ఆ తర్వాత రెవరెండ్ మార్టిన్ గారి యొక్క ఇంటిని నేను దర్శిస్తాను, వారితో కలిసి ప్రార్థిస్తాను. 10 గంటలకు నా గదిని నేను చేరుకొని నా దేవుని హస్తాలకు నన్ను నేను అప్పగించుకొని మంచం మీద విశ్రమిస్తాను అన్నట్లుగా ఆ రాత్రి 12 గంటలకు చనిపోతే మహిమలోకముల కళ్ళు నేను తెరుస్తాను అని గొప్ప నిశ్చయంతో జవాబు చెప్పాడట. ఈ ఉదయకాలపు ఆరాధనలో మన సాక్ష్యం ఏ విధంగా ఉంది? చెప్పిన సాక్ష్యమే చెబుతూ ఉందామా? లేని సాక్ష్యమే చెబుతూ ఉందామా? ఉన్న చిన్న సాక్ష్యాన్నే ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నామా? మన మనుషులను మనం మోసం చేస్తామేమో, కానీ దేవుని మాత్రం మోసం చేయలేం. మన జీవితంలో మన సాక్ష్యము అది నూతనపరచబడాలి. నూతన సాక్ష్యము మన దేవుని కొరకు మనము ఇచ్చే బిడ్డలముగా మనం ఉండాలి. దేవునిలో మార్పు చెందిన వారముగా ఉండాలి. మన సాక్ష్యము ఇతరులకు అది మేలుకరంగా, దేవునికి మహిమకరంగా ఉండాలి. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నూతన సాక్ష్యాన్ని కలిగి ఉండటానికి సిద్ధపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటారు కుటుంబాలు ఆశీర్వదించండి. అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరచండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయమివ్వండి. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి తోడుగా ఉండండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.